డాక్టర్ వినూషా రెడ్డి గారు. మేడం, ఈ దృశ్యాలు చూడగానే ఫస్ట్ మీకేమనిపించింది? మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఆ ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి న్యూస్ ప్రేక్షకులకి మరియు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఐ మీన్, మీరు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఈ క్వశ్చన్ అడగాల్సింది టీడీపీ వాళ్ళని. మాకు ఆంధ్రప్రదేశ్ లో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు టీడీపీతో మాకు ఎటువంటి సంబంధము లేదు. మేము వాళ్ళతో అలయన్స్ లో లేము. మేము ఒక రాజకీయ పార్టీ, మేము అధికారంలోకి రావాలనుకుంటున్నాము. సో మాకు ప్రతిపక్షం టీడీపీ. సో మాకు వాళ్ళు ఎవరితో కలిస్తే మాకేంటి, మేము ఎందుకు ఆలోచిస్తాం దాని గురించి? ప్లస్ ఇంకొకటి, అది యాదృచ్ఛికమా, కావాలని జరిగిందా, ఇవన్నీ కూడా మేము రీసెర్చ్ చేయాల్సిన అవసరం మాకేముంది ఈశ్వర్ గారు? అసలు మాకేం సంబంధం దీంతో? మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు అడగాలనుకున్నా డెఫినెట్ గా టీడీపీ వాళ్ళని అడగాలి. బీజేపీలో ఉండే ఈ మాట అంటున్నారా, బీజేపీలో లేకంటున్నారా? నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతున్నారు, బీజేపీ మాతో కలిసి వస్తుంది, మేమిద్దరం కలిసిపోయాము, పొత్తు పెట్టుకున్నాము, ఇక్కడ మేనిఫెస్టోలు తయారు చేస్తున్నాము, త్వరలో బహిరంగ సమావేశ సభలకు కూడా కలిసి వెళుతున్నాము అని చెప్పేశారు. పొత్తులు ఖరారైపోయాయి, సీట్లు షేరింగ్ తప్ప అన్నీ జరిగిపోయాయి వాళ్ళ మధ్య. ఆయన పదే పదే చెబుతున్న మాట ఏంటంటే, బీజేపీ మాతో కలిసి వస్తుంది, మోడీ గారు నన్ను అంగీకరించారు, మోడీ గారు నన్ను ఒప్పుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటున్నారు, ఈ పొత్తును అందరూ ఒప్పుకుంటున్నారట, మోడీ గారు ఆయన అంగీకరించారట, ఆయన నిర్ణయాలను అంగీకరిస్తున్నారట, అమిత్ షా గారు ఆయన నిర్ణయాలను అంగీకరిస్తున్నారట, త్వరలో మీరు కలిసి వస్తారని చెప్తున్నారు ఆయన. అందుకు మీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏంటి, ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు ఏంటి? డెఫినెట్గా మీరు రియాక్ట్ అవ్వాలి. ఈశ్వర్ గారు, అంటే మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, ఇక్కడ ఉన్న అందరూ కూడా, అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎవరు ఏం బాధ్యత తీసుకోవాలి, ఎవరు ఏ వ్యవహారాలు నడిపాలనేది మా మిత్రపక్షమైన ఎవరైనా వాళ్ళు నిర్ణయిస్తారా ఈశ్వర్ గారు? సో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ స్టాండ్ ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన వాళ్ళ పార్టీకి అధినేత, వాళ్ళ పార్టీలో ఆయన ఒకటి నిర్ణయం తీసుకుంటారు. గురించి చెప్పడం కాదు మేడం, మీరు మళ్ళీ ఇక్కడ ఆయన పార్టీ స్టాండ్ చెప్పారంటున్నారు, మీ పార్టీ స్టాండ్ కూడా ఆయన చెప్పేస్తున్నారు కదా, పార్టీ నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. మా పార్టీ స్టాండ్, మా పార్టీ నేతలే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు మనం డిసెంబర్ నెలాఖరులో ఉన్నామని, టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్తారా, ఉండదని చెప్తారా? ఈశ్వర్ గారు 1 week is too long in politics. అంటే ఒక వారం పొత్తు ఉంటుందా ఉండదా కాదు. మేము ఎవరితో పొత్తులో ఉండాలి, ఎవరితో పొత్తులో ఉండకూడదు, ఎప్పుడు పొత్తులు నిర్ణయించుకోవాలి అనేది పూర్తిగా అది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం. అండ్ మా పార్టీ కూడా ఎవరో మీరు నిర్ణయించుకుంటే ప్రజలు ఓట్లేదా మేడం? వాళ్ళకి రియల్ క్లారిటీ రావాలి కదా. అది మా ఇంటర్నల్ ఇప్పుడు మేము 15 రాష్ట్రాలకు పైగా 5 యూటీల్లోకి పైగా మేము అధికారంలో ఉన్నాము. అండ్ ఇది మేము 1982లో మా ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు 2 సీట్లు గెలుచుకున్నప్పుడు ఒకటి మన తెలుగు రాష్ట్రంలోనే వచ్చింది, తెలంగాణలో. సో మేము ఎప్పుడు గెలవలేమనుకున్న అస్సాం కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇప్పుడు ఒడిశాలో కూడా మా ఓట్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. ఎందుకు మేము రావు అనుకున్న రాష్ట్రాల్లో కూడా మేము తెచ్చుకున్నాము. మొన్న అందరూ పండితులు అంచనా వేశారు, మొన్న 3 రాష్ట్రాలు ఏవి రావంట, ఇంకా వాళ్ళకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో అది ఉంది, వర్గపోరు ఉంది, ఛత్తీస్గఢ్ లో సింపతి వేవ్ నడుస్తుంది కాంగ్రెస్. కానీ ఏమైంది? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదనో, ప్రజలను పట్టించుకోకూడదనో, మీరు అది అన్నారు చూడండి. ప్రజలు ఎందుకు ఓట్లేస్తారంటే ప్రజల కోసమే, ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రాల ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మేము ఆ విధంగానే కృషి చేస్తాము. నా ఉద్దేశం అది కాదు మేడం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే మేము చూసుకుంటాం పార్టీలు పొత్తులది, ఇప్పుడు ఎందుకంటే మీరు పొత్తులు మీరు పెట్టుకున్న ఓట్లేసేది ప్రజలు కదా అన్నాను. ఆ ఉద్దేశంతో అన్నమాట. అలా కాదు. ఎందుకంటే జేడీఎస్ తీసుకోండి, కర్ణాటకలో మేము మొన్న అలయన్స్ లోకి ఉన్నాం. ఇప్పుడు మాకు కూడా 28 పార్టీలకు పైగా ఉన్నాయి. రేపు ఇంకొన్ని రావచ్చేమో వేరే రాష్ట్రాల్లో, పంజాబ్ లో, తమిళనాడులో. మేము ఎప్పుడూ మిత్రధర్మాన్ని పాటిస్తాము. ఒక తమిళనాడులోనే మాకు ఈ మధ్య 6 పార్టీలు వచ్చాయి. ఇంకా మా భావజాలాలు నచ్చి వస్తే మేము కలుపుకెళ్తాము, ఇంకా టైం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కదా, దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలతో ఎవరైతే మాతో పాటు కలిసి నడుస్తారో వాళ్ళతో పొత్తుల్లోకి వెళ్తాము. వ్యవహారం ఆయన ఎవరినైనా జాకీ ఎవరి దగ్గర మంచిదుందో వారి వైపు వస్తారు మేడం. లాస్ట్ వరకు తూకాలేసి చూస్తారు, ఈ జాకీ బాగుందా, ఆ జాకీ బాగుందని చూస్తారు. ఒకవేళ బీజేపీతో కలిసి నడవాలి అని అనుకున్నారు అనుకోండి, ఓకేనా మీకు? మీరు ఒకటి ఇక్కడ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ టైం ఆయన పార్టీ అధికారం, మన దివంగత మాజీ ముఖ్యమంత్రి అంటే ఎన్టీ రామారావు గారి నుంచి తీసుకున్నప్పుడు కాక
సొంతంగా ఎలక్షన్స్ గెలిచినప్పుడు ఎప్పుడైనా తీసుకోండి, అది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నప్పుడే గెలుచుకున్నారు. అవును. ఈ విషయం అందరికీ తెలుసు. సో భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నప్పుడే ప్రతిసారి టీడీపీ గెలిచింది. అది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి కారణం. సో ఈ విషయాన్ని నేను ఎవరు మర్చిపోరని అనుకుంటున్నా. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు అరే చంద్రబాబు నాయుడు గారు మాతో కలిసి వస్తారా అనడం కంటే కూడా మొత్తం దేశంలో కూడా మేము ఎవరి వైపు ఏమో ఆయన ఉద్దేశం ఏంటంటే బీజేపీ బలం తగ్గుతోంది, రేపు ఎన్డీఏ కూటమి వస్తుందేమో, ఈ డైలమాలో ఈ కన్ఫ్యూజన్ లో ఎటు వెళ్లాలో అర్థం కాక ఇటేమో పవన్ కళ్యాణ్ తో బీజేపీకి సన్నిహితంగా ఉండే ప్రయత్నం, ఇటేమో ఆయనే సొంతంగా కాంగ్రెస్ కి దగ్గరగా ఉండే ప్రయత్నం, ఈ రెండు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి గ్యారంటీ లేకుండా పోయింది, ఎన్డీఏ గెలుస్తుందని, మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవుతారని ఆయనకి ఎక్కడ పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ లేదు. ఇటు ఎన్డీఏ అటు ఇండియా రెండు సమానంగా కనిపిస్తున్నట్టుంది ఆయనకి. అందుకే రెండు వైపులా చూస్తున్నారు, రెండు కళ్ళ సిద్ధాంతం కదా, రెండు వైపులా చూస్తున్నారు. ఈశ్వర్ గారు అందుకే నేను చెప్తున్నా, ఎన్డీఏ వస్తుందా ఐఎన్డీఏ అనే కూటమి వస్తుందా అనే దాంట్లో అంటే నేను ఈ రోజు ఈ స్టేట్మెంట్ ఏదో ఒక అహంకారంతో అంటున్నానని అనుకోవద్దండి. ఒక స్టూడెంట్ ఎవరైనా చాలా బాగా అంటే చదివినప్పుడు, కృషి చేసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ హ్యాట్రిక్. అది ఎందుకంటే మోడీకా గ్యారంటీ. మేము ఈ 9.5 సంవత్సరాలలో ప్రజల కోసం, అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, భద్రత కావచ్చు, జాతీయ సమగ్రత కావచ్చు, ఇప్పటికిప్పుడు మనం చూస్తున్నాము. అస్సాంలో 30 ఏళ్ల నుంచి ఉన్న సమస్యకు వాళ్ళకు ఈ రోజు ఒక సొల్యూషన్ దొరికింది, పీస్ఫుల్ సొల్యూషన్. ఆహ్పా చట్టాన్ని నార్త్ ఈస్ట్ లో మేము తీసేసాము. నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సార్వత్రిక ఎన్నికల్లో నార్త్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు, శాంతి కావచ్చు, భద్రత కావచ్చు, మేము కృషి చేశాము అభివృద్ధికి. సో 2024 లో బీజేపీ తిరిగి రావడం ఖాయం, రాసి పెట్టుకోండి. సర్వేలు అలాగే చెప్తున్నాయి, కాన్ఫిడెన్స్ అలాగే ఉంది. కాబట్టి మీ వైపే చూస్తారని ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చంద్రబాబు మిమ్మల్ని నమ్ముకోవాల్సిందే కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మీరు ఎలాగో గెలుస్తారు కాబట్టి మీ వైపే వస్తారా? మేము 2024 లో వీఆర్ కమింగ్ బ్యాక్ అండ్ మా టార్గెట్ కూడా చాలా క్లియర్ గా ఫిక్స్ చేశారు. ఇస్ బార్ మిషన్ ఫర్ 400. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. థర్డ్ మీరు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు కాబట్టి మీ వైపే చంద్రబాబు వస్తారనుకుంటున్నారా? మేము అదే చెప్తున్నాను ఈశ్వర్ గారు. మాతో పాటు మా భావజాలం దేశ ప్రగతి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు ఎప్పుడు ఏర్పరచుకోవాలి అనేది జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి డిసైడ్ చేస్తుంది. ఇంకా టైం ఉంది. సో మనకెందుకు ఇప్పుడు ఐ మీన్ ఎవరైనా ఏ పొలిటీషియన్ అయినా ఎవరితో ఇక్కడ నాకు బీజేపీ నుంచి కూడా క్లారిటీ రాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ ని అటు అమితాబ్ బచ్చన్ కి ఇటు రాష్ట్ర ప్రజలకి పంపిస్తున్నా.